పాలు ఎక్కువ లేకుండా హోటల్ స్టైల్ రిచ్ అండ్ క్రీమ్ సేమియా పాయసం చేయాలా? అయితే ఈ సీక్రెట్ మీరు తెలుసుకోవాల్సిందే. ముందుగా నేను మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర జీడిపప్పు బాదం పప్పే ఉన్నాయి కాబట్టి నేను అవి నెయ్యిలో రోస్ట్ చేసుకున్నాను. దీంట్లో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కిస్మిస్ వేస్తే తినరు కాబట్టి యాడ్ చేయలేదు. ఫస్ట్ ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని నేను అవి రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసి సేమియాలు వేసి వేయించేసుకుంటున్నాను. ఇవి కొంచెం రోస్ట్ అయిపోవాలి. చూడండి, నేను వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి నానపెట్టేశాను. అవి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ వేగిన మనకి సేమియాలలో కొంచెం వాటర్ పోస్తున్నా. వాటర్ పోయడం వల్ల అవి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఉడికినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే ఆ సేమియా అనేది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. అలా మనకు తెలుస్తుంది. కొంతమంది అచ్చం పాలతో కూడా ఉడికించుకుంటారు. నేనైతే కొంచెం నీళ్ళు పోసి ఫస్ట్ బాయిల్ చేసుకుంటాను. దీంట్లోకి నేను పాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా లిక్విడ్ లాగా కలిపేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా ఉడికిపోయినాయి అనమాట. ఇలా ఉడికిన తర్వాత మనకి ఎన్ని పాలు కావాలో అన్ని పాలు వేసేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఎక్కువ పాలు నేను పోయాలనుకోవట్లేదు కాబట్టి దాంట్లో తగినంత నేను వేసేస్తున్నాను. నాకు కొంచెం క్రీమీగా కావాలి, పాలుగా అవసరం లేదు కాబట్టి దానికి తగినంత ఎన్ని సేమియాలు తీసుకుంటే దానికి తగినంత నేను పోసేసుకుంటున్నాను. మనం పాల పౌడర్ కలిపి పెట్టేసుకున్నాం కదా, అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలల్లో అవి మరుగుతూ ఉండాలన్నమాట. సేమియా అనేది అలా మరుగుతూ ఉంటే అప్పుడు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, అది ఇంకా బాగా ఉడుకుతుంది. సో ఇలా బాగా పాలు పోసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపు అడుగంటకుండా అది ఉడికిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పుని మనం మిక్సీలో వేసేసి మనం మిక్సీ పట్టేసుకుంటాము. వాటర్ లేకుండా అయినా ఫస్ట్ వేసేసుకోవచ్చు. నేను వాటర్తో పాటు వేసేసాను. చూడండి, మనకి ఆ క్రీమ్ అనేది వచ్చేస్తుంది. ఈ జీడిపప్పు క్రీమ్ వేయడం వల్ల ఏంటంటే మనకి టెక్స్చర్ చాలా క్రీమీగా టేస్టీగా వచ్చేస్తుందండి. ఇలా మరిగేటప్పుడు మనం పంచదార ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకుంటే ఆ కప్పే షుగర్ వేసుకోవచ్చు. కొంతమంది 2 కప్స్ కూడా యాడ్ చేసేసుకుంటారు. నేనైతే 1 కప్పే వేసాను, ఎక్కువ స్వీట్ వేయలేదన్నమాట. తర్వాత ఇది బాగా మరిగిన తర్వాత దీంట్లోకి మనం ఈ వేయించుకున్న జీడిపప్పు అవి ఉన్నాయి కదండి, డ్రై ఫ్రూట్స్, అవి యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొంచెమే ఒకటే ఉంది, సో అది యాడ్ చేసేసాను. ఇలా మొత్తం బాగా మరగాలి. మరిగిన తర్వాత మనకి క్రీమీగా తయారైపోతుంది. మన సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. చూడటానికి కూడా చాలా టేస్టీగా ఉండి తింటే కూడా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.